ఉప్పల్ టు ఘట్కేసర్ 8 కిలోమీటర్లు 6 లైన్ల నిర్మాణం రెండవ అతిపెద్ద కారిడార్. 8 ఏళ్లైనా పనులు పూర్తి కాలేదు. ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్ట్ 2020 జూన్లో పూర్తి కావాల్సిందే. కానీ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వేసినట్లుగా ఉంది. ఫ్లైఓవర్ పనులు పక్కన పెడితే రెండు వైపులా రోడ్లు గుంతలు పడి చుక్కలు చూస్తున్నారు వాహనదారులు. ఉప్పల్లో వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుకు 2018లో నాటి కేంద్ర మంత్రి గడ్కరీ భూమి పూజ చేశారు. 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనులు 7 ఏళ్లు దాటినా 43% పూర్తయ్యాయి. పిల్లర్ల స్థాయిలోనే పనులు నిలిచిపోయి 2018లో ప్రారంభమైన పనులు 7 ఏళ్లుగా 43% మాత్రమే అయ్యాయి. అంటే పనులు పూర్తి చేయడంలో ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని స్థానికులు అంటున్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడారు దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి. అప్పట్లో ఉన్నటువంటి కేంద్ర రవాణా శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారి చేతుల మీదకించి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడారు శంకుస్థాపన జరిగింది. అదే రోజు అంబర్పేట్ ఫ్లైఓవర్ కూడా శంకుస్థాపన జరిగింది. అంబర్పేట్ ఫ్లైఓవర్ ఏమో పూర్తిగా కంప్లీట్ అయిపోయి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు అంబర్పేట్ ఫ్లైఓవర్ ని. మరి ఇవాళ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ విషయంలో మాత్రం ఎందుకో మరి నత్తనడక నడుస్తుంది. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మీద మరి పాలకులకి చిత్తశుద్ధి ఉందా లేదా, మరి ఈ పాలకులు ఏం చేస్తున్నారు, ఈ ఉప్పల్ ప్రజలంటే మరి ఏం పాపం చేసుకున్నారు ఉప్పల్ ప్రజలు. ఉప్పల్ మీదకించి పోయే వాళ్ళు చాలా మంది, దాదాపు లక్షల మంది జనాభా ప్రతిరోజు రవాణా. ఇది వరంగల్ హైవే, హైదరాబాద్ కి తూర్పు ప్రాంతంలో ఉంటది. ఈ హైవే పైన లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు. కాబట్టి ప్రజల అందుబాటుల కోసం ఖచ్చితంగా చేశారని మేము అనుకున్నాం. 7 సంవత్సరాలు అయినా కానీ 50% పనులు కూడా పూర్తి కాలేదు. మరి ఎందుకు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పైన అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలకి ఎందుకు చిత్తశుద్ధి లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఉప్పల్ ప్రజలకి తొందరగా ఇది అందుబాటులోకి తీసుకురావాలి. పోయిన సంవత్సరం కూడా గత 3 నెలల కింద కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము భవనాలు రోడ్లు రవాణా శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా 2 సార్లు పర్యటన చేయడం జరిగింది. 2 సార్లు పర్యటన చేస్తే ఇదిగో ఇక్కడ చూస్తున్నారు, కనబడుతుంది కదా, ఈ ఒక్క పిల్లర్ పని పూర్తయింది. కానీ ఇప్పటి వరకు కూడా పని పూర్తి కాలే. 50% పనులు కూడా పూర్తి కాలే. మళ్ళీ మంత్రి గారు ఏమన్నారంటే ఈ దసరా పండుగ వరకు మేము ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ని ప్రజలకు అందుబాటులో తెస్తామన్నారు. కానీ మేము అనుకుంటున్నాము ఈ దసరాకా వచ్చే దసరాకా ఏ దసరాకి దానికి ఒక డేటు టైం అంటూ లేనే లేదు. ప్రభుత్వం ఉప్పల్ నారపల్లి కారిడార్ పై ఫోకస్ పెట్టిందని, నత్తనడకన సాగుతున్న పనులకు త్వరలోనే మోక్షం లభించనుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. త్వరలోనే నిర్మాణ పనుల్ని చేపట్టి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, అనుకున్న విధంగా పనులు పూర్తయితే ఈ దసరా నాటికి ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి తీసుకొస్తామని గత పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అయితే దసరా దగ్గరకొచ్చింది కానీ ఇప్పటివరకు 50% కూడా నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం. మా కాంట్రాక్టర్ కు మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. గడ్కరీ గారు కూడా ఎప్పుడు కలిసినా ఉప్పల్తిగా క్యావర్ అంటాడు ఆయన. అంత ఇంట్రెస్ట్ తీసుకున్నాం. దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని, దసరా నాటికి దీని ప్రజలకు సౌకర్యం కల్పించడం, దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ప్రజానికానికి తెలియజేస్తూ, సరే వివిధ కారణాల వల్ల లేట్ అయింది కాబట్టి ఎవరిని బ్లేమ్ చేసే అవసరం లేదు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల్ని ఇప్పటికే 2 సార్లు పరిశీలించిన మంత్రి ఆయా సందర్భాల్లో పనులు త్వరగా పూర్తి చేస్తామని చెప్పినా ఆచరణలో మాత్రం జాప్యం జరుగుతూనే ఉందంటున్నారు స్థానికులు. కారిడార్ పనుల్లో ఎలాంటి పురోగతి లేదని, కానీ దసరా మాత్రం దగ్గరికొచ్చిందని మంత్రి పనులు పరిశీలించడానికి వచ్చిన తర్వాత ఒకే ఒక పిల్లర్ నిర్మాణం జరిగిందంటున్నారు స్థానికులు. పెరుగుతున్న జనాభా దృష్టిలో పెట్టుకుని మరి అప్పటి ఎమ్మెల్యే ఎన్ఎస్ ప్రభాకర్ గారు కేంద్రంతోనే మరి మాట్లాడి ఎలివేటర్ కారిడార్ అనే ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా పనులు జాప్యంగా జరుగుతున్నాయి. అప్పటి ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాల విషయంలో ఎటువంటి సహకారాన్ని అందించకుండా, మరి కరెంటు పోలు తీయకుండా, డ్రైనేజ్ వ్యవస్థని మార్చకుండా మరి ప్రాజెక్ట్ కి అనేక రకాల అడ్డంకులు సృష్టించడం జరిగింది. అందువల్ల మరి ప్రాజెక్టు ఆలస్యమయ్యి ఆ తర్వాత మరి అక్కడ ఉన్న కాంట్రాక్టర్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇప్పుడే వచ్చినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద చొరవ తీసుకోవాలని అనేక మార్లు డిమాండ్ చేసిన నేపథ్యంలో మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఈ మధ్యలో అక్కడ పర్యటన చేయడం జరిగింది. చేసి వారు ఏం చెప్పారంటే దసరా వరకు ఎలివేటర్ కారిడార్ ని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది.
మరి ఎన్ని దసరాలు కావాలి? దసరా అంటే మరి దానికి ఒక రూపం లేదా అని అడుగుతున్నాం. మరో 10 రోజుల దసరా ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ఎక్కడ కూడా మరి ప్రభుత్వం నుంచి చేసినట్టు ఎక్కడ కూడా మాకు ఇక్కడ దాఖలు కనిపించట్లేదు. కాబట్టి వెంకటరెడ్డి గారిని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము, వెంటనే ఈ పనుల విషయంలో మరి ఒక అవసరమైతే మరి ఆ జాప్యం ఎందుకు జరిగిందో కూడా వాళ్ళు మరి ఒక కమిటీ వేసుకొని కూడా విచారణ చేసుకొని కూడా తొందరగా పనులు చేసే విధంగా కూడా వారు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఉప్పల్లో రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ పైప్ లైన్లు ఏర్పాటు చేశారని, మధ్యలో పిల్లర్ల నిర్మాణానికి మట్టి కుప్పలు పోశారని, అసలే వర్షాకాలం రహదారి మొత్తం గుంతలుగా మారటంతో గుంతల్లో వరద నీరు చేరటంతో ఎక్కడ గుంతుందో తెలియక నరకం చూస్తున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ఎలివేటెడ్ కారిడార్ ని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఒకసారి మన వెంకటరెడ్డి గారు వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది తొందరగా అయిపోతుంది, దసరా వరకు అయిపోతుంది, ఈ 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుందని చెప్పారు. ఈ 2 సంవత్సరాలు కాదు, ఇంకా 5 సంవత్సరాలు అలానే ఉన్నట్టుంది. ఎందుకంటే గత పాలకులు వచ్చి 10 సంవత్సరాలు ఉండి అదే పరిపాలన చేసినారు. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు చేసే పరిపాలన అలానే ఉంది. అసలు ఈ 2 సంవత్సరాలకి వెళ్ళి ఏ రోడ్ అట్లనే ఉన్నాయి. దాదాపు ఒక 10-20 ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టుపక్కల ఈ పోయే ఇంజనీరింగ్ కాలేజ్కి ఎంత ప్రాబ్లం అవుతుంది విద్యార్థులకి. అండ్ మళ్ళీ ఒకటి ఏమవుతుందంటే స్టూడెంట్స్ కానీ ఇక్కడ జూనియర్ కాలేజెస్ కానీ అలా పబ్లిక్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ ఎంతో మంది విద్యార్థులు ఈ రహదారి పైన వెళ్తుంటారు. ఈ రహదారిలో మొత్తం ఇలా గుంతలు ఉండడం వల్ల, ఈ ప్రాజెక్ట్ కాకపోవడం వల్ల చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఈ 2 సంవత్సరాల నుండి దాదాపు ఒక్కొక్కరికి వీరికి 30 to 40 కిలోమీటర్స్ పోయే డిస్టెన్స్ ని 1 hour లో పోయేదానికి 2 hours పడుతుంది. దీనివల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ కి ఎంత శుద్ధి ఉంటే అది 2 సంవత్సరాల ప్రాజెక్ట్ ని ఎప్పుడో అయిపోవాల్సింది. ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్, అంబర్పేట్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు ఒకే రోజు భూమి పూజ జరిగింది. అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. అదే ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులు మాత్రం పూర్తి కాలేదు. ఇప్పటికైనా పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.